చూసినాం. సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు, పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత పరంగా దూరంగా ఉంది. అందరికీ నమస్కారం. చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని, వాక్చాతుర్యంతోని ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరారు, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని